అప్పుడు నాకు ఇది అంటే కంటెంట్ రెడీ చేసుకోవడం అవైలబుల్ గా ఛానల్స్ లోనో పేపర్స్ లోనో మీడియాలో దొరికిన ఇన్ఫర్మేషన్ ఒకటి, అదొక్కటే సరిపోదు కదా. అంటే ఈ కంటెంట్ రెడీ చేసుకున్న గ్రౌండ్ రియాలిటీస్ లోకి వెళ్ళారా? వెళ్ళాను సార్, ఐఎమ్ కమింగ్ దేర్. సో ఈ కంటెంట్ అంతా రెడీ చేసుకున్నాక అప్పుడు ఐ ఫెల్ట్ వై నాట్ ఐ టెల్ ఇట్ యాజ్ అ సినిమా, ఒక సినిమాగా నేను ఎందుకు తీయకూడదు అని. అక్కడ నేను ఐ ఫెల్ట్ లైక్ యూనో యా దీన్ని మూవీ చేయొచ్చు, ఇది ఐడియా బాగుంది, చాలా ట్విస్ట్లు టర్న్స్, మనం కూర్చొని ఒక ఫిక్షనల్ స్టోరీ రాయాలనుకుంటే కూడా మనం రాయలేనంత ట్విస్ట్లు ఉన్నాయి దీంట్లో. సో అలాంటి ఊహించడం కూడా కష్టం. సో అక్కడ జరిగిన సినారియోస్ అవి చాలా ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే నేను ఒక ఫిల్మ్ మేకర్స్ పర్స్పెక్టివ్ లో మాట్లాడుతున్నాను. సో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి ఓకే ఇది మూవీ చేద్దామని నేను అప్పుడు డిసైడ్ అయ్యాను. దెన్ ఐ వెంట్ టు పులివెందుల. అక్కడికి వెళ్ళి దానికి రిలేటెడ్ పీపుల్ చాలా మందిని కలిసాను, అంటే సస్పెక్ట్స్ ని, అక్యూజ్ ని. ఐ ట్రై టు మీట్ సమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఆర్ సమ్ పీపుల్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్. అంటే చేశారు సార్ అందరూ. అంటే ఈవెన్ దే వర్ ఓకే విత్ మీ రికార్డింగ్ ద ఇంటరాక్షన్ ఆల్సో. చాలా మంది నేను అడిగాను, పోలీస్ దే డిడ్ంట్ అలౌ మీ టు రికార్డ్, బట్ అదర్ పీపుల్ చాలా మంది నేను ఇలా రికార్డ్ చేసుకోవాలనుకుంటున్నా బికాస్ ఐఎమ్ ప్లానింగ్ టు రీసెర్చ్ మోర్, నేను ఇది చేస్తే ఒక మూవీలా చేస్తాను ఆర్ ఒక డాక్యులా చేస్తాను అని అంటే దే లవ్డ్. సో అలా చాలా మందితో గంటల గంటల ఇంటరాక్షన్ నేను రికార్డ్ చేసుకొని వచ్చి. ఎవరు వాళ్ళు? చాలా మంది ఉన్నారు సార్. అక్కడ ఇప్పుడు యు బేస్డ్ ఆన్ వివేకానంద రెడ్డిస్ మర్డర్ ఓన్లీనా? ఎస్. అందులో అక్కడ ఇంట్లో పనిచేసేవాళ్ళు, దానికి రిలేటెడ్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా దొరికారా? దొరికారు సార్. కంటెంట్ రికార్డ్ చేసుకునే చాలా మంది మాట్లాడారా? అంటే దే గేవ్ దట్ పర్మిషన్ ఫర్ మీ టు రికార్డ్ ఫర్ మై రీసెర్చ్. సో అండర్ వన్ ప్రామిస్ దట్ ఐ వోంట్ గివ్ ఇట్ టు ఎనీవన్ ఎల్స్. సో అంటే నేను సినిమాగా చూపించేస్తూ మళ్ళీ ఇంకోళ్ళకి ఇవ్వడం ఏముంది? బట్ ఎవరు ఏది మాట్లాడారు, ఎవరెవరు మాట్లాడారు నేను చెప్పట్లేదు సినిమాలో. సో అది జస్ట్ ఒక ఎథికల్ గా నేను ఐ డింట్ వాంట్ టు రివీల్ నాకు హూ ఆల్ హెల్ప్ మీ విత్ ద రీసెర్చ్ అన్నది ఐ డింట్ వాంట్ టు రివీల్. అదే ఇప్పుడు కూడా రివీల్ చేయలేరు అయితే? No sir, అంటే బట్ వాట్ ఎవర్ ద రీసెర్చ్ ఐ హావ్ డన్ ఇట్స్ వెరీ వెల్ డన్ బికాస్ నేను సాలిడ్ గా ఆల్మోస్ట్ 1 year పైగానే స్పెండ్ చేసి ఉంటా. ఈజీగా 1 year to 14 months వరకు ఓన్లీ రీసెర్చ్ పైన స్పెండ్ చేసా. అంటే బికాస్ నాకు నేను ఎప్పుడైతే ఇది సినిమా తీయాలని నేను డిసైడ్ అయ్యానో అప్పుడు ఐ నో దట్ దీనికి ప్రొడ్యూసర్ ఎవరైనా దొరకడం కష్టము. సో నేను చేయాలనుకుంటే నేనే పూలింగ్ చేసుకోవాలి. ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్. సో నా డెబ్యూకి కూడా మా మమ్మీ ప్రొడ్యూస్ చేశారు, మేమే సొంతంగా చేసుకున్నాం. సో ఈసారి మమ్మీని ఇన్వాల్వ్ చేయొద్దు, బట్ సమ్ హౌ ఐ హ్యావ్ టు పూల్ ఇన్ ద మనీ, నేనే చేసుకోవాలి, నా ఫ్రెండ్స్ అలా చేసుకోవాలి. సో నేను అది చేయాలి అంటే నా రీసెర్చ్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి, నేను ఎంత కాన్ఫిడెంట్ ఫీల్ అవ్వాలి అన్నది నేను చాలా కాన్షియస్ గా ఐ మేడ్ ఇట్ sure that I was very much confident before going on to the next level of materializing the film. So ఈ రీసెర్చ్ అంతా చేసి దెన్ దానికి నేను కొన్ని స్టేట్మెంట్స్ కూడా, there were many statements in public. ఈ కేసుకి సంబంధించి చాలా మంది ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా దే ఆర్ లీక్డ్, మీడియాలో ఉన్నాయి, పబ్లిక్ లో ఉన్నాయి. మీరు ఇప్పుడు కూడా ట్విట్టర్ లో వెళ్ళి సర్చ్ చేస్తే స్టేట్మెంట్స్. సో ఆ స్టేట్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని దెన్ ఐ రీచ్డ్ అవుట్ టు కపుల్ ఆఫ్ జర్నలిస్ట్ ఫ్రమ్ నార్త్ హూ వర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కేస్ అండ్ హూ డిడ్ లాట్ ఆఫ్ డిగింగ్. సో నార్త్ లో అంటే మీడియా పర్సన్స్, నేషనల్ లెవెల్ జర్నలిస్ట్. సో దెన్ ఇంకా అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత అప్పుడు ఐ స్టార్టెడ్ రైటింగ్ ఇట్ యాజ్ అ స్టోరీ. ఒక స్క్రీన్ ప్లే లో రాయడం స్టార్ట్ చేశా. ఆ రైటింగ్ ప్రాసెస్ కూడా ఇట్ టుక్ అరౌండ్ 6 to 7 months ఆఫ్ రైటింగ్ ప్రాసెస్. సో అదంతా అయిన తర్వాత ఐ ఫెల్ట్. అంటే ఏ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కథ చెప్పారు సార్? ఇప్పుడు దీంట్లో వివేకానంద రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పారా? నో, ఆయన చనిపోయాక జరిగే స్టోరీ. మై గెట్ టు నో మై క్వశ్చన్. నేను వివేకానంద రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పారా అని ఎందుకు అడిగానంటే, ఇఫ్ యు టేక్ ది స్టాండ్ ఆఫ్ వివేకానంద రెడ్డి యాజ్ ఎ పర్సన్ హూ డైడ్ ఇన్ ఎ కేస్, ఇప్పుడు అట్నుంచి చెప్పుకుంటూ వస్తే గనక యూ విల్ 100% టేక్ ది సైడ్ ఆఫ్ వివేకానంద రెడ్డి. అతనికి అన్యాయం జరిగింది, అతను అటువంటి ఒక దారుణానికి బలయ్యాడు అని చెప్పడం జరుగుతుంది. లేదు ఇంకొక యాంగిల్లో తీసుకుంటే 50-50 ఉంటాయి. అంటే ఏం జరిగింది, ఎలా జరిగి ఉంటుంది,
అన్నది. Hmm. అఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ ఈస్ Definitely. ఓపెన్ ఆన్ మీడియా. Hmm. ఈ రోజున మన నుంచే స్టార్ట్ అయిపోయింది కదా అవును సార్. ప్రోబింగ్ అంతా కూడా. Yeah. అందుకని అడిగాను అనమాట. బేసిక్ గా పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే the whole driving, the character that drives the whole story and screenplay is my police officer Sudha. సో బేసిక్ గా ఈ సుధా క్యారెక్టర్ ని నేను ఇప్పుడు మల్టిపుల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఈ కేస్ ని టాకిల్ చేశారు. వాళ్ళందరినీ ఒక క్యారెక్టర్ చేసాం బికాస్ మనకి ఊరికే క్యారెక్టర్ చేంజ్ అవుతే వీ కెనాట్ కనెక్ట్ కాబట్టి. సో వాళ్ళందరినీ ఓ క్యారెక్టర్ కింద రాసుకొని నేను డిజైన్ చేసుకున్న క్యారెక్టర్ సుధారావు. సో షీ ఈస్ ది ఐస్ ఆఫ్ ది ఆడియన్సెస్. సో తను ఎలా అయితే ఆ అమ్మాయిని ప్రేక్షకుల పాత్ర, సో తను హౌ షీఈస్ డిస్కవరింగ్ ద థింగ్స్, అసలు ఎలా అవుతుంది ఏంటి, ద వే షీఈస్ ఇంట్రాగేటింగ్ అక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేదంతా ఇట్స్ ఆల్ ఆడియన్సెస్ పర్స్పెక్టివ్. సో ఆడియన్సెస్ మెయిన్ గా వీళ్ళని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేది సుధా. సో తన పర్స్పెక్టివ్ లో చాలా న్యూట్రల్ గా వెళ్తూ ఉంటుంది. అంటే దెర్ ఆర్ నో సైడ్స్ టేకన్ ఇన్ దిస్, వెరీ జెన్యున్ గా హౌ ద ఇన్వెస్టిగేషన్ హ్యాపెండ్ అన్నది మనం చూపిస్తాం. సో దట్స్ వై ద జాన్రా దట్ ఐఎమ్ పుట్టింగ్ అవుట్ ఆర్ అటాచింగ్ విత్ మై ఫిల్మ్ చాలా కేర్ఫుల్ గా నేను పొలిటికల్ అన్న వర్డ్ అటాచ్ చేయట్లేదు. ఇట్స్ అ ప్రాపర్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్, మర్డర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. బట్ పొలిటికల్ యాంగిల్ ఇన్వాల్వ్ అయ్యింది కదా, హౌ కెన్ యు అవాయిడ్ ఇట్? వీ కెనాట్ అవాయిడ్ ఇట్. ఐల్ కమ్ టు దట్. ఇప్పుడు పొలిటికల్ గా నేను మీరు చూస్తే అసలు దేర్ ఈస్ నథింగ్ ఇన్ ద ఫిల్మ్ పొలిటికల్ గా. ఇప్పుడు ఎలాగైనా వారంలో రిలీజ్ అవుతుంది. బట్ వివేకానంద రెడ్డి ఈజ్ అ పొలిటీషియన్, హీ ఈజ్ అ పీపుల్స్ పర్సన్. ఆ క్యారెక్టర్ ని నేను ఎస్టాబ్లిష్ చేయడం, బికాస్ ఐ కెనాట్ చేంజ్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ మై క్యారెక్టర్. 100%. సో ఆ క్యారెక్టర్ ని నేను ఇంటాక్ట్ ఉంచడం కోసము సర్టెన్ చిన్న చిన్న పొలిటికల్ గా చూపించాల్సి వస్తుంది. అంటే ఆయన క్యాంపెయిన్ చేసే సీన్స్ అలాంటివి ఉన్న దాంట్లో నేను టచ్ చేశాను. బట్ దెర్ ఈస్ నథింగ్ పొలిటికల్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఇస్ డీవియేటింగ్ ఆర్ లెవియేటింగ్ టువర్డ్స్ ఎనీ పొలిటికల్ సినారియో. బట్ అది దానివల్ల ఇన్కంప్లీట్ ఫిల్మ్ అవుతుంది కదా అది. ఎందుకంటే దేర్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ అప్రోర్, దారుణమైన ఆరోపణలు ఉన్నాయి. దాని మీద వివేకానంద రెడ్డి గారు అమ్మాయి మాట్లాడింది, షర్మిల గారు మాట్లాడారు, మొత్తం పొలిటికల్ పార్టీలు అన్ని మాట్లాడినాయి. పేపర్స్ రాసినవి కూడా ఇది ఇలాగే జరిగింది, దీనిలో ఈ వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని వాళ్ళ మీద కేసులు బుక్ అయినాయి. ఇప్పుడు అది లేనప్పుడు సినిమాలో ఏం చెప్పినట్టు? సినిమాలో అంటే పొలిటికల్ ఆస్పెక్ట్ లేనప్పుడు అన్నాను, ప్యూర్ ఇన్వెస్టిగేషన్ గురించి చెప్పాను సార్. సో ప్యూర్ గా భయపడ్డారా పొలిటికల్ తీసుకురావడానికి? నాట్ రియల్లీ. భయపడితే నేను ఈ సబ్జెక్టే ముట్టేదాన్ని కాదు. అంటే మీరు డీల్ చేసింది కేవలం ఒక మర్డర్ మిస్టరీ, వెరీ ట్రూ యాంగిల్ లోనే డీల్ చేశారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.